హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఇవాళ ముచ్చట్లు వచ్చేటప్పటికి జున్ను, వేడి వేడి జున్ను. క్లైమేట్ అంతా ఇక్కడ కూల్గా రెయిన్ పడతా ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇంత కూల్లో వేడి వేడిగా జున్ను సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ జున్నులో హై ప్రోటీన్స్ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది, బాగా బలం. సో ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం, వచ్చేయండి. ఇవి జున్ను పాలండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 days బ్యాక్ మా అన్న గేదె ఈనిందని జున్ను పాలు ఇచ్చి వెళ్ళారనమాట నాకు. 2 liters బాటిల్. చక్కగా దీంతో జున్ను కేకు, ఇంకా జున్ను పాలు ఎరగొట్టుకున్నా కూడా భలే ఉంటుంది, చాలా ఇష్టం నాకు. అవి చేసేసుకుందాం. జున్ను పాలు ఒక 1/2 liter ఇలా ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకున్నాను. జున్ను ఎరగొట్టబోతున్నాను ఇప్పుడు, జున్ను కేక్ కాకుండా. సో ఇందులో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్, అలానే కొంచెం సాల్ట్, ఒక 1/2 cup కన్నా తక్కువ అనమాట బెల్లాన్ని పొడి చేసుకున్నాను కదా, ఇది బెల్లం పొడి. అలానే నార్మల్ మిల్క్ అనమాట, ఇవి ఒక 200 ml దాకా. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇది కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా చక్కగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకున్నాను. చక్కగా మ్యాక్సిమం 20 minutesలో జున్ను రెడీ అయిపోయింది. పాలు పొయ్యి మీద పెట్టి 20 minutes దాటిపోయింది. సో జున్ను రెడీ అయిపోయి ఉంటుంది, చూద్దాం. ఆహా, భలే మంచిగా వచ్చింది. బాగా చిక్కటి జున్ను పాలు కదా, ఎంత చక్కగా వేయిందో. నార్మల్ పాలు కొన్ని మిక్స్ చేసాం కదా, ఇంకొన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. భలే గట్టిగా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. భలే ఎరిగింది చక్కగా, బాగా ఫుల్ రెయిన్. ఇక్కడ మీకు వినపడుతున్నాయా ఉరుముల సౌండ్లు? ఈ వేడివేడిగా బయట వేడివేడిగా ఉన్న ఈ జున్నుని, కూల్గా ఉంది క్లైమేట్ అంతా. బయట కూర్చొని తిందాం పదండి. ఆహా, బయట క్లైమేట్ ఎంత బాగుందంటే భలే కూల్గా ఉంది. నా కూరలు చూడండి ఎట్లా కనపడుతున్నాయో. సో ఈ క్లైమేట్లో వేడివేడిగా ఈ జున్ను తినేద్దాం. టేస్ట్ చూద్దాం, వచ్చేయండి. ఆహా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. స్వీట్ కూడా మరి హెవీగా ఏం లేదు, లైట్గానే ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. జున్ను తిని చాలా రోజులు అవుతుంది అనమాట. చాలా చాలా బాగుంది. అన్నట్టు ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలానే మీ లైక్, కామెంట్, షేర్తో మీ ఫుల్ సపోర్ట్ని నాకు ఇచ్చేయండి.